నేను సన్నీ రెడ్డిని తిడుతున్నా అంటే 1.5 ఇయర్ నుంచి అండి నన్ను ఫిజికల్గా మెంటల్గా హరాస్ చేస్తున్నాడు. మా బ్రదర్స్ లంజా కొడుకులు కూడా సిగ్గు శరం లేదు. లంజా కొడుకులకి చంద్రకళ రెడ్డిని బ్రేక్ చేసిర్రండి. ఇప్పుడు వచ్చేసరికి వాడితోని వరస్ట్ ఆప్షన్లు ఇన్ఫామ్ చేస్తున్నాడు. చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకులని, ఈ సన్నీ రెడ్డి లంజా కొడుకుని కానీ చెప్పు తీసుకొని కొడతా ఈ లంజా కొడుకుని ఏమనుకుంటున్నాడు కానండి. నాకు చాలామంది చూసిర్రు అని ఇన్ఫామ్ చేసిండు. అవి డైరెక్ట్గా అవి మ్యానిపులేట్ చేసి చెడగొడదామని ట్రై చేసిండు. మా బ్రదర్స్తోని, మా ఫ్లాట్ ఓనర్ లంచదాన్ని, దాన్ని పువ్వు గోసిరు కూడా మీరు దింపాలండి మా ఫ్లాట్ ఓనర్ లంచదాన్ని. అదొకటి. ప్రణీత లంజతో, రిష్క లంజతోని, ఈ లంజలతోని డ్రామాలు ఆడించండి 1.5 ఇయర్. మీ ఫ్రెండ్స్ చైతన్య ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూడండి, ఇట్లా ప్రణీత అనే అమ్మాయితోని ఇంత క్యారెక్టర్, ఇంత చెత్త క్యారెక్టర్ చూడండి. ఆ అమ్మాయిని రిష్క అనే అమ్మాయితో డ్రామాలు ఆడించి నా లైఫ్ స్పాయిల్ చేసిండు. ఇప్పుడు వచ్చేసరికి వరస్ట్ ఆప్షన్లు ఉన్నాయని కరెక్ట్ ఉన్నా కూడా ఇన్ఫామ్ చేస్తున్నాడు. నన్ను రెచ్చగొడుతున్నాడు కావాలి. నా దగ్గర కూడా వచ్చినావు అనుకోరా, చెప్పు తీసుకొని కొడతా. అర్థమవుతున్నారా సన్నీ రెడ్డి? చెప్తూ కొడతారా లంచా కొడక నా దగ్గరకు వచ్చినావంట వరస్ట్ ఆప్షన్ తీసుకొని. ఒకటే అండి, నాకు కరెక్ట్ మా చంద్రకారెడ్డి ఫ్రెండ్స్లో నా స్కూల్ ఫ్రెండ్స్లో, కాలేజ్ ఫ్రెండ్స్లో బయట బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ బెటర్ ఉన్నాయండి, కానీ దాంట్లో చెత్త ఆప్షన్లు ఉన్నాయని చెప్పి ఇన్ఫామ్ చేస్తున్నాను. మా రిలేటివ్స్ లంజా వడుకులు తెచ్చే మ్యాచ్లు ఏ రోజుకి నేను చేసుకున్నాను. అలాంటి లంజా వడుకులు తెచ్చే చంద్రకారెడ్డిని బ్రేక్ చేసిందే వాళ్ళు. అలాంటి లంజాలు తెచ్చే మ్యాచ్లు నేను చేసుకుంటా అండి. అలా సో మా బ్రదర్స్ కూడా చెప్పిన, ఆల్రెడీ ఒకసారి బ్రేక్ చేసారు, ఇన్వాల్వ్ అయ్యారు, పాపాన్ని మూట కట్టుకున్నారు. ఈరోజు కాకుండా ఏదో రోజు సఫర్ అవుతారు, అది కంపల్సరీ. మా బ్రదర్స్ అయినా కూడా నేను ఆల్రెడీ చెప్పిన. సో ఇప్పుడు కూడా నా లైఫ్లో ఇన్వాల్వ్ అయితే మర్యాదగా ఉండదు. నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పిన. సో అది ఇంకో అన్నీ చెప్పు తీసుకొని కొడతా అని లంజా కొడుకుని సన్నీ రెడ్డి. కానీ ఒకటండి, నాకు ఏది కూడా నాకు డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదండి. మీరు ఆప్షన్ చూసిరని వాడికి ఇన్ఫామ్ చేసిరు అనుకుంటా. నాకు ఏది కూడా డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు వాడు సన్నీ రెడ్డి అని ఈ రోజు వరకు అండి. ఏది కూడా ఎవరిని కూడా డైరెక్ట్గా ఇన్ఫామ్ చేయలేదు. బెటర్ ఆప్షన్స్ ఏవి కూడా ఇన్ఫామ్ చేయలేదు. అందుకని నేను మాటికి స్టేటస్లో పెడుతున్నా. ఆ లిస్ట్ అంతా ఉంటే నేను ప్రొసీడ్ అవుతాను. నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అంటే బెటర్ అయిన అమ్మాయి కోసం చూస్తున్నా. చంద్రకారెడ్డి కంటే బెటర్గా ఉంటే నేను చేసుకుంటా. లేదు అనుకోండి సింగిల్గా ఉండిపోతాను. ఎందుకంటే మ్యారేజ్ అనేది నా పర్సనల్ డెసిషన్ కాబట్టి సింగిల్గా ఉండిపోతా. లేదనంటే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా, లేదంటే సింగిల్గా ఉండిపోతా. అంతేగాని వరస్ట్ వాళ్ళతో ఎందుకు చేసుకుంటా అండి. వాడికేమో మంచి అమ్మాయి ఉండాలి, దానికి నేను హెల్ప్ చేయాలి. మా బ్రదర్స్ కూడా చెడగొట్టారు. వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు నాకు హెల్ప్ చేయన్నాడు. జూన్లో వాడే హెల్ప్ చేస్తాను, నా వైఫ్ దగ్గర సఫర్ అయినావు కదా, బెటర్ అయిన అమ్మాయితో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి ఈరోజు వచ్చేసరికి మా రిలేటివ్స్ మ్యాచ్లు ఉన్నాయి, బయట వరస్ట్ ఆప్షన్లు ఉన్నాయి, చెత్తగాలు ఉన్నారు. అలాంటి వాళ్ళని చేసుకుంటాను నేను. కొచ్చాలని చెప్పక చెప్పు తీసుకుని నేను బిచ్చకంలా కనబడుతున్నారా కొచ్చాలని. అరే నీ అమ్మాయి ఎంతమందితో దింగించుకుంటే పుట్టినారా, ఇంత మంచి లక్షణాలు వచ్చినాయి. నీ అమ్మ పిరికోడిని కన్నదారా, పిరికి లంజా కూడా స్ట్రైట్గా రావా. మా బ్రదర్స్తో కాల్ చేయిస్తున్నావు ఏంద్రా, ఆ విధవతో కాల్ చేయిస్తున్నావు ఏంది మా బ్రదర్తోని. మళ్ళీ ఏం డ్రామాలు ఆడిద్దాం అని కాల్ చేయిస్తున్నావు. అని కూడా సిగ్గుశరం లేదు. ఆల్రెడీ ఒకసారి వాటి లైఫ్ స్పాయిల్ చేసిన, మళ్ళీ ఎందుకు ట్రై చేయాలని చెప్పి ఆ విధంగా కూడా సిగ్గుశరం ఉందా. ఆల్రెడీ పాపాన్ని మూట కట్టుకున్నారు ఆ విధవాళ్ళందరూ. ఇప్పుడు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతున్నారు. అరే కొజ్జ లంజా కొడుక, నా వరకు వచ్చినప్పుడు రియాక్ట్ అవుతారా? నా వరకు వచ్చినప్పుడు ఈ లంజా కొడుకు బెటర్ అయిన ఆప్షన్లు ఉంటే చెడగొట్టి ఆ వరస్ట్ ఆప్షన్ ఇన్ఫామ్ చేస్తున్నాడు. ఆ వరస్ట్ లంజలను నేను చేసుకోనని చెప్తా స్ట్రైట్గా. నువ్వు వచ్చినా కూడా అదే చెప్తా. కరెక్ట్ అయిన ఉంటే చెడగొడుతున్నాడు అండి వాడు. అందుకని నేను బూతులు తిడుతున్నవాడిని. కరెక్ట్ అయిన ఆప్షన్లు ఉంటే చెడగొట్టి వరస్ట్ ఆప్షన్ ఇన్ఫామ్ చేస్తున్నాడు. అందుకని బూతులు తిడుతున్నాను. అరే కొజ్జాల ఎప్పుడు అన్నాడు పెళ్ళాం చంద్రకారెడ్డి పూగు గురించి ఆయనకు ఆలోచన ఉంటుంది. దాని పూగు గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చుంటాను. నా వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు. నాకు 1.5 ఇయర్ నుంచి నాకు మ్యారేజ్ జరగనివ్వకుంటే చేసిండు. మా ఫ్లాట్ ఓనర్ బజార్ లంజా, దాని పువ్వు గొయ్యాలి లంజా. దాని ఫ్యామిలీ అంటే సర్వనాశనం అవుతుంది. మా ఫ్లాట్ ఓనర్ ఫ్యామిలీ సర్వనాశనం అవుతుంది. మీ చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్లో చూడండి, ప్రణీత అనే అమ్మాయి ఉంది కదా, ప్రణీత తాటిపత్రి అనే అమ్మాయి. ఆ అమ్మాయితో డ్రామాలు ఆడించాడు. ప్రణీత అనే అమ్మాయితో, రిష్క అనే అమ్మాయితో, మా ఫ్లాట్ ఓనర్తో. ఇంత చెత్త క్యారెక్టర్ ఉంటుంది చూడండి వాళ్ళ దగ్గర. అక్కడ చంద్రకారెడ్డిని లైఫ్ స్పాయిల్ చేసిరు, ఇక్కడ నా లైఫ్ స్పాయిల్ చేసిరు. వాళ్ళు నా మీద చంద్రకారెడ్డి మీద పైకి రావడానికి ట్రై చేసింది ప్రణీత అనే అమ్మాయి. హెల్ప్ తీసుకుంది వాడిది. డ్రామాలు ఆడింది. 1.5 ఇయర్ నుంచి డ్రామాలు ఆడింది. నా లైఫ్ స్పాయిల్ చేయడానికి ట్రై అయింది. ఇట్లా ఉంటారు చూడండి ఫ్రెండ్స్ లైఫ్ స్పాయిల్ చేసి పైకి రావడానికి ట్రై చేస్తారు ఈ రోజుల్లో. ఈరోజు నేను ఎంత సఫర్ అయినా అంటే అండి, ఇంత సఫర్ అయినా కాబట్టి నేను తిడుతున్నాను బూతులు. మీరేమో చైతన్య వాళ్ళ ఫ్రెండ్స్గా అని మీరు అందరూ అనుకోవచ్చు, వీడు ఎందుకు తిడుతున్నాడు, ఈ అమ్మ నా బూతులు ఎందుకు తిడుతున్నాడు అంటే, నన్ను ఫిజికల్గా మెంటల్గా టార్చర్ చేస్తున్నాడు. బ్రదర్తో కాల్ చేయిస్తాడు, అక్కడ మా ఫ్లాట్ ఓనర్తో నన్ను డ్రామాలు ఆడిస్తాడు, నాకు బెటర్ అయిన అమ్మాయిని రాకుండా చేస్తాడు అని నేను చెప్తున్నా కదండి. ఇప్పటి వరకు 1.5 ఇయర్ నుంచి
నాకు మ్యారేజ్ అని సర్వనాశనం అవుతాడు సన్నీ రెడ్డి గాడు అని ఫ్యామిలీ పిల్లలు నా వరకు రాలేదండి. నా వరకు వచ్చినప్పుడు చూసుకుంటాను. నా వరకు ఆ వరస్ట్ ఆప్షన్లు తీసుకొని వస్తే చెప్పు తీసుకొని కొడతా లంజా కొడుకొని. ఏమనుకుంటున్నారు లంజా కొడక సన్నీ రెడ్డి? అరే నువ్వు వచ్చినా ఎవడొచ్చినా ఎవడికి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందరా కొజ్జ లంజా కొడక? నా వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటారా కొజ్జ వేదవా? అర్థమవుతుందా? నేనేం నువ్వు రెచ్చగొట్టినా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ నీకు కూడా తెలుసు అన్నీ బెటర్గా ఉంటేనే చేసుకుంటాడు వాడు. అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉంటేనే చేసుకుంటాడు. సో అన్నీ బెటర్గా ఉంటేనే చేసుకుంటాడు. లేదంటే నువ్వు మూసుకొని కూర్చుంటా. అర్థమవుతున్నారు కొజ్జ లంజా కొడక? సో నేను అడిగిన లిస్ట్ అండి. నేను చంద్రకారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్ ఆఫ్ లిస్టు, ఆ స్కూల్ ఫ్రెండ్స్ లిస్ట్, కాలేజ్ ఫ్రెండ్స్ లిస్టు, ఇంకోటి బయట బెటర్ ఆప్షన్స్ లిస్టు, ఇవన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయన్నమాట. సో నేను సఫర్ అయినా అని చెప్పి వాళ్ళు ఇన్ఫామ్ చేసిరు. సఫర్ అయినా అని చెప్పి చూసిరు అందరు మ్యాచ్లు. సో ఇవన్నీ ఉంటే దాంట్లో ఒక అమ్మాయిని బెటర్ అమ్మాయిని నేను చూసుకుంటా. లేదు అంటే సింగిల్గా ఉండిపోతా. నా వరకు వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవుతా. అది నా వరకు వచ్చినప్పుడు నేను రియాక్ట్ అవుతా.